రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని అర్జీవన్ కమ్యూనిటీ హాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్ఎస్ శ్రీనివాస్ హాజరై ఉచిత మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంపులో కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్స్ గుండె సంబంధిత డాక్టర్ కిరణ్ సహకారంతో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి నిర్వాహకులు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రామగుండం లయన్స్ క్లబ్ ద్వారా పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు. అందరికీ నమస్తే. ఈరోజు గోదావరి ఖన్లో కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ గోదావరి లయన్స్ క్లబ్ రామగుండం వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ గారు సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి యొక్క సహకారంతో ఉచిత హార్ట్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లయన్స్ క్లబ్ ఆర్గనైజర్స్ని అభినందిస్తున్నాను. డాక్టర్ కిరణ్ గారిని, మిగిలిన డాక్టర్లు ఎవరైతే పాల్పంచుకున్నారో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన జీవితం నడపడంలో పేదవారికి ఇది ముఖ్యంగా సహాయపడగలని ఆశిస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ప్రజెంట్ డేస్లో మెయిన్గా ప్రాబ్లం వచ్చేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిచువల్ థింకింగ్ తోటి, అంటే హ్యాపీజర్ లైఫ్, బిజీ లైఫ్, తర్వాత ఇవన్నిటితోటి అందరికీ తెలిసిందే. ఈ మధ్య ఇవాళ చూస్తే ఇంకా పొద్దున 62 years ఉన్న మాగంటి గారు కూడా చనిపోయారు హార్ట్ అటాక్ తోటి. అంటే ఇవన్నీ కంటే చెప్పేది ఏంటంటే అందరూ జాగ్రత్తగా తీసుకోవాలి. మెయిన్గా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే టెన్షన్స్, ఒబేసిటీ, ఇవన్నిటికీ ఇలాంటి ప్రైమరీ చెకప్ చేయించుకుంటుంటే ఎవ్రీ 40 years తర్వాత ఎవ్రీ 1 year హార్ట్ చెకప్ కంప్లీట్ చెకప్ చేయించుకుంటే కనుక లాంగ్ లైఫ్ ఉంటుంది. లాంగ్ లైఫ్ అనే కాదు, మనకేంటంటే కంఫర్టబుల్ లైఫ్ కావాలి. లాంగ్ లైఫ్ 100 సంవత్సరాలు బతకాలని ఎవరు కోరుకోరు. కానీ ఉన్నంతకాలము మనం మంచిగా, అంటే మన పని మనం చేసుకున్నట్టు ఉండాలనుకుంటే కనుక, ట్రిపుల్డ్ కాకుండా ఉండాలనుకుంటే కనుక రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే ఈరోజు గొప్పతనం. మనం ఎంతో కష్టపడి మన 60 సంవత్సరాల వరకు కూడా మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డా కానీ దాని యొక్క ఫలితం అనేది 60 నుంచి 70-75 లోపలనే మనకి సార్థకత వస్తుంది. ఆ టైంలో మనం ట్రిపుల్డ్ అయ్యి హార్ట్ ప్రాబ్లం తోటి ఎక్కువ పోలేక ఏం చేయలేక ఇబ్బంది పడతాం. మన